ఒక చెట్టు మీద ఒక పక్షి గూడు పెట్టుకొని చాలా సంతోషంగా ఉంటుంది పిల్లలతో. అయితే ఒక తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చి ఆ గూడు పడిపోతుంది. ఆ పక్షి పక్కకు ఒరిగిపోయి ఉంటుంది. ఆ చెట్టు కూడా ఒరిగిపోతుంది. అయినా సరే ఇన్నాళ్ళు నాకు నీడనిచ్చింది కదా, నేను ఈ వాతావరణానికి అలవాటు పడిపోయా కదా అని అక్కడే నైట్ అంతా ఉంటుంది. ఆ గాలివానలో తెల్లారి వెలిసిపోతుంది. మళ్ళీ మొదలుపెట్టింది గూడు కట్టుకోవడం. ఆ పిల్లలన్నీ చనిపోతాయి. మళ్ళీ గూడు కట్టుకోవటం మొదలుపెట్టింది. చక్కగా మళ్ళీ అదే చెట్టు మీద గూడు కట్టుకుంటుంది. కట్టుకొని చక్కగా మళ్ళీ చాలా పిల్లలను పెట్టింది. చాలా హ్యాపీగా ఉంటుంది. చెట్టు కూడా సంతోషపడుతుంది. పోనీలే, నన్ను వదిలి వెళ్ళకుండా నా ఫ్రెండ్ నాతోనే ఉంది అని. మళ్ళీ అనుకోకుండా పెద్ద తుఫాన్ వస్తుంది. ఈసారి పిల్లలన్నీ చనిపోతాయి. చెట్టు అని నేల కొరిగిపోతుంది. పక్షి ఒంటరిది అయిపోతుంది. ఆ పక్కన కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటుంది. పోయినసారి ఇలాగే జరిగినప్పుడు నేను అశ్రద్ధ చేయకుండా ఏదైనా బలమైన చెట్టు దగ్గరికి వెళ్ళి ఉంటే నా బిడ్డలు బతికేవి కదా, నేను ఎందుకు ఇలా చేశాను అని పక్షి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ పిల్లల కోసం ఏడుస్తుంది, ఆ చెట్టు కోసం ఏడుస్తుంది. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జరిగిపోయాక బాధపడే కంటే ఒకసారి ఇలా జరిగింది కదా, ఇంకోసారి మనం ఇలా జరగకుండా చూసుకోవాలని ఆ పక్షి ఆలోచించుంటే దానికి ఓ బరువైన చెట్టు దగ్గరికి వెళ్ళేది. ఇప్పుడు బలహీనమైన చెట్టు దగ్గర ఉంది కాబట్టి ఇలా జరిగింది. మనం కూడా ఇంతే కదా, ప్రతిసారి కష్టం వచ్చినప్పుడల్లా అయ్యో నేను ఈ పని చేసుకుండా ఉండాల్సిందే అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రతిసారి అంతే కదా, ప్రతిసారి ఓడిపోతూనే ఉంటాం కదా. అలా కాకుండా ఒకసారి కష్టం వచ్చినప్పుడు రెండోసారి ఆ కష్టం వస్తుందేమో అని ముందే జాగ్రత్త పడితే రెండోసారి ఇబ్బంది పడం కదా. ఇలా ఎందుకని ఉండట్లేదు. ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక అబ్బాయిని స్కూల్లోంచి పంపించేస్తారు, చదువు చెప్పలేక. ఎవ్వరూ చదువు చెప్పలేనని పంపించేస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రి చాలా బాధపడతారు. అబ్బాయిని ఒక స్టూడియోకి తీసుకెళ్ళి స్టూడియోలో జాయిన్ చేస్తారు. వాళ్ళు కూడా ఇష్టం లేకుండానే జాయిన్ చేసుకుంటారు. అయితే మాకు జీతం వద్దండి, ఏదన్నా పని నేర్పించండి అంటారు. అంటే వాడు పాపం చాలా వినయగల పిల్లోడు, చదువు ఇంట్రెస్ట్ లేదు. అంటే చదువు వాడి మైండ్కి ఎక్కట్లా. సరేనని వాడిని నెమ్మదిగా మోల్ చేస్తూ ఆ స్టూడియోలో వాళ్ళు వాడిని చక్కగా వాడికి అన్నీ నేర్పిస్తూ ఉంటారు. వాడు కూడా వాళ్ళ కుటుంబంలో ఒకటిగా కలిసిపోయి నేర్చుకుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిపేస్తాడు వాడు. అయితే ఏదో చిన్న విషయంగా వాడికి బాధ కలిగి షాప్ మానేస్తాడు. మానేశాక వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడతారు. ఎన్నాళ్ళు ఇక్కడ నేర్చుకున్నావు కదరా, చిన్న విషయమే కదా, మర్చిపోవచ్చు కదా అని. పాపం వాడు మళ్ళీ వద్దాం అనుకుంటాడు. అంతలో వాడితో ఇంకో స్నేహితుడు ఉంటాడు. వాడు వద్దులేరా మనం సొంతంగా చేసుకుందాం అంటాడు. అప్పుడు వాడు వాడితో పాటు వెళ్ళి వేరే దగ్గర జాయిన్ అయిపోతాడు. అయితే ఇప్పుడు వాడిని ఒక దారిలోకి తీసుకొచ్చిన ఈ స్టూడియో వాళ్ళు ఏమీ అనుకోరు. ఎందుకంటే వాడు నేర్చుకున్నాడు కదా సర్లే అని. వీడిప్పుడు ఎప్పుడు గిల్టీ ఫీలింగ్తో ఉంటాడు. ఎందుకంటే నేను అక్కడ పని నేర్చుకున్నా, వేరే దగ్గర పని చేస్తున్నానని. అయితే వాడికి మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. అలా ఒక 4 సంవత్సరాలకి మంచి ఫోటోగ్రాఫర్ అయిపోయాడు. ఇప్పుడు వాడి మనసులో ఎప్పుడు ఏమని ఉంటుందంటే,
నాకు నేర్పించిన వారు చాలా బాగా నేర్పించారు కదా, నేను వెళ్ళి వాళ్ళని కలవాలని వాడు అనుకుంటాడు. అని అక్కడి నుంచి మళ్ళీ రావటం మొదలు పెడతాడు ఈ షాప్కి. వచ్చి కలిసి వెళ్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంటారు, వాడు సంతోషంగా ఉంటాడు. అయితే వాడికి చదువు చెప్పమని స్కూల్లో పంపించేస్తారు కదా, వాళ్ళ దగ్గరే ఫోటో తీస్తాకెళ్తాడు వీడు. ఫోటో తీస్తాకెళ్ళినప్పుడు వాళ్ళ మాస్టర్స్ వీడిని గుర్తుపట్టరు. కానీ వీడికి ఆ స్కూల్ గుర్తుంది కదా, ఆ మాస్టర్స్ కూడా గుర్తున్నారు. ఫొటోస్ అన్నీ తీసేస్తాడు. తీసేసి అంతా ప్రోగ్రామ్ అయిపోయాక మాస్టర్స్ డబ్బులు ఇస్తాకి పిలుస్తారు. పిలిచినప్పుడు డబ్బులు అందుకొని, నేను గుర్తున్నానా సార్ మీకు అని అడుగుతాడు. లేదయ్యా, ఫొటోస్ చాలా బాగా తీసావు, యు ఆర్ ద గ్రేట్ అంటారు. అంటే వాడు చెప్తాడు, నేనెవరో కాదు, మీ స్టూడెంట్ని. ఒక 8 సంవత్సరాల క్రితం మీరు నన్ను స్కూల్లోంచి డిబార్ చేశారు అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. డిబార్ చేశామా, ఎవరు అంటే ఒకసారి వాడి పేరు చెప్తాడు. ఆ మాస్టర్స్కి గుర్తుంటుంది, ఎందుకంటే వాడు అస్సలు చదవని పిల్లోడని, అసలు ఎంత చెప్పినా చదవని పిల్లోడని. వాళ్ళు ఆశ్చర్యపోతారు. అరే, అయితే ఎరా, డిబార్ చేశాక ఏం చేసావు, బాగా చదువుకున్నావా, ఫోటోగ్రఫీలో డిప్లొమా చేసావా అని అడుగుతారు. అడిగితే లేదు సార్, ఒక చిన్న స్టూడియోలో జాయిన్ అయ్యాను, అక్కడ అంచులంచులుగా నాకు నేర్పించారు, నేను ఇదిగో మంచి ఫోటోగ్రాఫర్ని అయ్యాను. అరే, నెలకి ఎంత సంపాదిస్తున్నావురా అంటే, ఏముంది సార్, ఒక ప్రోగ్రామ్కి ₹1,00,000 2,00,000 తీసుకుంటాను సార్. ఆ మాస్టర్ కంగ తిన్నాడంట. అరే, మా జీతం 40,000రా. అవును సార్, మీరే కదా డిబార్ చేశారు. మీరు అనుకున్నారు నాకు ఏది రాదు జీవితంలో పైకి రానని, కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మా అమ్మ నాన్న ప్రార్థన ఫలించింది. ఇప్పుడు నేను మంచి ఫోటోగ్రాఫర్ని. అప్పుడు మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు, ఇప్పుడు నేను బాగా మాట్లాడగలను, మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటాను, నా చేతి కింద పని వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాడంట. ఆ మాస్టర్స్ కనుంగు తిన్నారంట. మరి చదువుకోలేదు కదరా అంటే, నాకు చదువుతో పని ఏముంది సార్, నా ఫోటోగ్రఫీకి నేను నేర్చుకున్నది ఫోటోగ్రఫీ, అది చదువుతో పని లేదు, జ్ఞానంతో పని. ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది, నేను అజ్ఞానినని ఆ రోజు మీరు తోసివేశారు. అదే మీరు తోసివేయకుండా ఇక్కడే స్కూల్లో చదివేస్తే మహా అయితే ఓ డిగ్రీ చదివేవాడినేమో, లేదా ఒక ఇంటర్మీడియట్ చదివేవాడినేమో. కానీ ఇప్పుడు మా నాన్నకి మా అమ్మకి చేదోడు వాదోడుగా ఉన్నా, ప్రోగ్రామ్స్కి వచ్చిన డబ్బులన్నీ మా అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళు సంతోషపడుతున్నారు. నాకు నేర్పిన విద్య వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉంటారు. నేను వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు, వాళ్ళ రుణం నేను ఎప్పుడూ తీర్చుకోలేను. అయినా సరే వాళ్ళు కూడా నన్ను చూసి సంతోషపడతారు అని ఆ బిడ్డ చెప్తే ఆ మాస్టర్స్ అంతా చిన్నబుచ్చుకున్నారంట. చూసారా, ఎక్కడో అక్కడ ప్రమాదం అని ఆ తల్లిదండ్రులు వాడిని ఇంట్లోనే ఉంచేస్తుంటే వాడు పైకి వచ్చేవాడా? వచ్చేవాడు కాదు. తల్లిదండ్రులు చదువు రాకపోతే ఏమైంది, ఏదో ఒక విద్యలో పెట్టాలని బతిమాలి ఆ స్టూడియోలో పెట్టారు. ఇది ఎక్కడో జరగలేదు, విజయవాడలోనే జరిగింది, వాస్తవంగా జరిగింది కాబట్టి చెప్పగలుగుతున్నాం. అయితే ఇలా జరిగింది అంటే వాడి రాతలో అది ఉంది. దేవుడు మేలు చేయాలనుకున్నాడు, చేశాడు. ఆయన మేలు చేయాలంటే ఎవరు ఆపగలరు? ఎవరైనా ఆపగలరా? ఇప్పుడు ఒక ముసలి నీటిలో వెళ్తూ ఉందంట, అంతలో తాబేలు దొరికిందంట. తాబేలుని లటక్కన పట్టేసుకుందంట, కొరకలేకపోతుందంట. ఇప్పుడు ఆ పళ్ళ మధ్యలో తాబేలు ఉండిపోయింది. తాబేలు లోపల ఉంది, దాని సేఫ్టీ కోసం అది కొరకలేకపోతుంది. ఇప్పుడు తాబేలు లోపల నుంచి నెమ్మదిగా బయటకు చూసిందంట, ఆ పళ్ళ సందులో ఖాళీ కనబడుతుందంట. అంతే, లటక్కన దాన్ని గొడుగు వదిలేసి బయటకు దూకేసి పారిపోయిందంట.
దాని గొడుగు అంటే దానికున్న బాడీ అంత స్ట్రాంగ్గా ఉంటుందంట. అది ముసలి ఇంకా అందులోనే ఉందనుకొని ఆ ఉట్టి పెంకని తీసుకొని అది నీటిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తాబేలు తప్పించుకుంది. తాబేలుకి ఐడియా ఎలా వచ్చిందంటారు? ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు ఎలా తప్పించుకోవాలో తాబేలుకి తెలిసింది. ఎలా అంటే ఇప్పుడు ఈ గొడుగు వదిలేసిన నేను బతకగలను, కానీ ఈ గొడుగు కోసం నేను ఉన్నాననుకో అది ఏదో విధంగా నన్ను చంపేస్తుంది అని ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి దానికున్న ఆ గొడుగును వదిలేసి వెళ్ళిపోయింది. ఎంత తెలివిగా ప్రవర్తించిందో కదా తాబేలు. మనం కూడా కష్టం వచ్చినప్పుడు తెలివిగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరు మనల్ని కష్టంలోంచి బయటపడేరు. మనకి ఆ క్షణంలో ధైర్యం కావాలి. మనం ధైర్యంగా ముందుకెళ్తే దేవుడు కూడా ముందుకు తీసుకెళ్తాడు. నేను ఇక్కడే ఉంటాను, నువ్వే కాపాడుకో అంటే ఆయన కాపాడు. నేను ముందుకు వెళ్తాను, నాకు తోడుండమంటే ఆయన తోడొస్తారు. ఇది కదా ప్రతి మనిషిలో ఉండాల్సిన లక్షణం. కష్టంలో ఉన్నప్పుడు పక్కకు తప్పుకోవాలి. లేదు, నేను కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇక్కడే ఉంటానంటే నడు రోడ్డు మీద నిలబడి గొడవ చేసావనుకో ఏదో ఒకటి వచ్చి గుద్దేస్తుంది, తప్పించుకోలేవు. ఇది కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు పక్కకి వెళ్ళను అనకూడదు. అవసరమైతే అక్కడి నుంచి లేచి మౌనంగా వెళ్ళిపోయావు అనుకో నువ్వు తప్పించబడినట్టే. లేదు, ఏదైనా ఏది జరిగినా నేను ఇక్కడే ఉంటాను అని మనం మొండికేసామనుకో ఇరుక్కుపోయేది మనమే. ఎలా? తాబేలు వలె. తాబేలు చూడండి ఎంత జ్ఞానంగా. అసలు ఎక్కడైనా మీరు చూసారా? నేను రియల్గా చూసా ఈరోజు. తాబేలు అందులోంచి తప్పించుకొని వెళ్ళిపోవటం చూసా. అసలు నాకు మనసు ఒకలాగా అయిపోయింది. కష్టం వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో తాబేలుకు తెలిసింది, మనుషులకు తెలియట్లేదని. అందుకే ఈ స్టోరీ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కష్టం వచ్చినప్పుడు రెండోసారి ఆ కష్టం వస్తుంది అనుకుంటే తప్పించుకోవడానికి ట్రై చేయండి. ఎలా అంటే దాని నుంచి ఏ విధంగా బయటపడాలి. ఇప్పుడు ఒక రోగం వచ్చింది, సపోజ్ ఒక టైఫాయిడ్ జ్వరమే వచ్చింది. ఈసారి జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేసామో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆ జ్వరం రాకుండా చూసుకోవడానికి ట్రై చేయాలి. ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. ప్రతిదీ. లేదు, నేను ఏదైతే తినేస్తానో ఎలా పడితే అలా ఉంటానంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది. రిపీట్ అయితే ఏమవుతుంది? ఒంట్లో రక్తం అంతా విరిచేస్తుంది. అప్పుడు ఏం సాధించగలం? ఇప్పుడు ఫస్ట్ సారి కంటే రెండోసారి వచ్చినప్పుడు ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. జ్వరానికి ఉన్న బుద్ధి కదా. మనుషులు కొన్ని విషయాలను చూసి నేర్చుకోవాలి. దేవుడు మనిషికి జ్ఞానం పెట్టాడు, కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోలేక చిన్న చిన్న జంతువుని చూసి కూడా మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలి. చీమ చూడండి, వర్షం వచ్చినప్పుడు బయటికి రాదు. ఎందుకంటే తడిస్తే చనిపోతానని దానికో భయం. అదే ఎండొచ్చినప్పుడు చూడండి, బయటకు వచ్చి ఎక్కడ ఏం మేతుందో టక్క 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 వరసెట్టేస్తాయి. చక్కగా స్పీడ్గా వెళ్ళిపోతాయి. ఏదో ఎవరో వెనకాల తరుముతున్నట్లు. వాళ్ళకి నాయకుడు ఏం లేడు. వాళ్ళలో వాళ్ళు చక్కగా వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ వాటికి ఏం కావాలో ఆ వస్తువుని 10 చీమలు కలిసి గబగబా మోసుకొచ్చేసుకుంటాయి. ఎందుకంటే కూర్చుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రమాదం రాకముందే మనం కూర్చుకుంటే మనం తినగా మన పిల్లలు తింటారని. మరి మనుషులు ఏం చేస్తున్నారు? ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని ఉన్నదాన్ని అంతా ఖర్చు పెట్టేసి లేని దానికోసం పాకులాడి ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుందంట. అంటే ఓ రోగం వచ్చిందనుకో మనం దాసి దాసి ఉంచుకుంటామే, ఆ డబ్బంతా పోతుంది, చేతిలో ఉన్నవి పోతాయి, ఇంకేం మిగలవు. జబ్బు తప్ప. జబ్బు రాకముందే మనం జాగ్రత్త పడ్డామనుకో అప్పుడు మనం కూర్చుకున్నది మనకు నిలబడుతుంది. ఒకప్పుడు కానీలు ఉండేవి, దమ్మిడీలు ఉండేవి, గవ్వలు ఉండేవి. అందుకనే అరే వీడు దమ్మిడికి కూడా పనికిరాట్రా అంటారు. మన పెద్దలు వాడింది దమ్మిడీలు అంటే డబ్బులు.
కానీ కూడా పనికిరాడురా అనేవారు. కానీలు కూడా ఉన్నవే. అందుకని చిల్లి గవ్వ కూడా పనిచేయదురా వీడి దగ్గర అంటారు. గవ్వలు కూడా డబ్బుల కింద వాడిన వాళ్ళే. మరి అవన్నీ వాడినయే కదా. పెద్దోళ్ళు ఏది చెప్పినా మన కోసమే చెప్పారని ఆలోచించి సరిదిద్దుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అదొక్క విషయమే నేను చెప్పగలను. ఇక్కడ ప్రమాదం వచ్చాక బాధపడే కంటే రాకముందే జాగ్రత్త పడటం ముఖ్యం.